పారిజాత మొక్క మీ ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఉన్నట్లే. అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయకండి. పారిజాత పువ్వులు రాత్రిపూట వికసించి సువాసనతో ఇల్లంతా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తాయి. పురాణాల ప్రకారం ఈ మొక్క ఉన్న చోట లక్ష్మీదేవి స్వయంగా నివాసం చేస్తుందని నమ్మకం. హిందూ కథల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ పారిజాత చెట్టుని ఇంద్రలోకం నుంచి తీసుకొచ్చి సత్యభామకి ఇచ్చాడట. అప్పటి నుంచే పారిజాత వృక్షం ఐశ్వర్యం, ప్రేమ, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడింది. వాస్తు ప్రకారం ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇంట్లో పారిజాత మొక్క ఉంటే దుష్ట శక్తులు దూరమై సానుకూల శక్తులు పెరుగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ధనాభివృద్ధి, కుటుంబ ఐక్యత వస్తుంది. ఈ మొక్కను ఎక్కడ నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు నిపుణుల ప్రకారం పారిజాత చెట్టును ఈశాన్య దిశలో నాటడం అత్యంత శుభప్రదం. లేదా ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో కూడా నాటవచ్చు. ముఖ్యంగా తులసి పీఠం దగ్గర పారిజాత మొక్క ఉంటే అది లక్ష్మీదేవికి ఇష్టమైన స్థానం అని చెబుతారు. పారిజాత పూలు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, దుర్గాదేవి పూజల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇలా పూజలో ఉపయోగిస్తే దేవదేవతల ఆశీస్సులు కలుగుతాయని నమ్మకం. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పారిజాత పూలతో చేసిన కషాయం షుగర్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడుతుందట. ఇక పారిజాత చెట్టు ఆకులు, కొమ్మల పొడి మలేరియా, కీళ్ళ నొప్పులకు ఉపశమనం ఇస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి మీ ఇంట్లో పారిజాత మొక్క ఉంటే అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మీదేవి కృప కలుగుతాయి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.